నాన్ వెజ్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోని పనసకాయ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్లో కట్ చేసిన పనసకాయ ముక్కలు, చిటికెడు సాల్ట్, పసుపు యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మ్యారినేషన్ కోసం ఒక బౌల్లో ఫ్రై చేసిన పనసకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, జీరా, పెప్పర్, ధనియా, కర్డ్, నిమ్మరసం యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత మ్యారినేట్ చేసిన పనసకాయ ముక్కలు వేసి కస్తూరి మేతి, చిల్లీస్ యాడ్ చేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం మరుగుతున్న నీళ్ళల్లో బిర్యానీ స్పైసెస్, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, సాల్ట్, నిమ్మరసం యాడ్ చేసి నానబెట్టిన బిర్యానీ రైస్ యాడ్ చేసి 70% కుక్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లేయర్ బై లేయర్ రైస్ యాడ్ చేసి 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. అంతే, టేస్టీ పనసకాయ బిర్యానీ రెడీ. వీడియో మొత్తం చూసారు కదా. ఇలా సింపుల్ టిప్స్తో మీరు కూడా పనసకాయ బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.